ఈరోజు ఉదయకాలంన దేవుని సన్నిధికి మనం రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దేవుడు దుఃఖపడే అనవసరపు మాటలను కానీ వ్యర్థమైన మాటలను రానియని నోటి గురించి మనం ధ్యానించుకుందాం. మనము మన జీవితమును ప్రభువైన యేసునకు సమర్పించుకొని మనం క్రొత్తగా జన్మించినప్పుడు మనం దేవుని కుటుంబంలో ఒక సభ్యునిగా మార్చబడినాం అనే విషయం మనందరికీ తెలుసు. మనం దేవుని కుటుంబంలో సభ్యులుగా మారినప్పుడు పరలోకపు తండ్రి కొన్ని సిద్ధాంతాలను మరికొన్ని సూత్రాలను కూడా నియమించి ఉన్నాడు. గనక ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరమై ఉంటుంది. ఎందుకంటే ఈ పాప స్వభావంను దేవుడు సహించడు. ఈ పాప స్వభావము దేవుని కుటుంబంలోని వాతావరణమును మరి ఆ పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. మన తండ్రి మన ప్రభువు సూత్రాలు సిద్ధాంతాలు కలిగిన దేవుడై ఉన్నాడు. పరలోకము సూత్రము దేవుని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఆదాము అవ్వల గురించి మనందరికీ తెలుసు. వారు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి దేవునికి అవిధేయత చూపినందున పాపం వారి జీవితాలను రాజ్యమేలినప్పుడు మరి దేవుడు వారిని ఏదెను తోట నుండి బయటికి వెళ్ళగొట్టాడు. ఎందుకంటే పాప స్వభావము దేవుని సన్నిధిలో నిలువనేరదు అని మనం అర్థం చేసుకోవాలి. పరలోకపు వాతావరణం ఎంత స్వచ్ఛమైనదో మరి ఎంత పవిత్రమైనదో అనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో యోహాను పరలోకము గురించి చక్కగా వివరించి ఉన్నాడు. పరలోకపు శరాపులు కూడా దేవుని యొక్క పరిశుద్ధతను స్తుతిస్తూ ఉన్నాయి, ఆయనను ప్రశంసిస్తూ ఉన్నాయి. అయితే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మనం మన నోటి మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. విడువారికి అభ్యంతరం కలిగించే ఎలాంటి మూర్ఖపు మాటలు పరలోకంలో మాట్లాడరు. అందుకే దేవుని పరిశుద్ధాత్మ మనతో ఈ విధముగా మన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట ఇతరులకు మేలు కలుగునట్లు ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగునట్లు ఉండవలనని సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలు ప్రజలలో దేవుని ఆత్మ ఏ విధముగా పనిచేస్తుందో లేదా ఏ విధంగా పనిచేసిందో మనం చూడవచ్చు. మిర్యాము మోషే యొక్క సహోదరి అయి ఉన్నది. ఆ మిర్యాము మోషకు వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు ఇజ్రాయేలు ప్రజల పాలెంలో ఉన్న వాతావరణం ఆ విషయాల ద్వారా పాడైపోతుంది. గనక దేవుడు మిర్యామును శిక్షించి ఉన్నాడు. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడని దేవుడే స్వయాన చెప్పుచున్నాడు. మోషే జీవితాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు మోషే నోటి నుండి అనవసరమైన మాటలు మాట్లాడడం అనేది మనం ఎప్పుడూ కూడా చదవలేదు. అతడు తన జీవితంలో ఎంతో అభివృద్ధి చెందినవాడు, ఎంతో ఉన్నత స్థానాన్ని పొందుకున్నవాడు. కానీ అతడు తన జీవితం గురించి గర్వించినట్టుగా మనం ఎక్కడా కూడా చూడలేదు. కాబట్టి దేవుడు మనము కూడా ఈ విధంగా ఉండాలనే మన నుండి కోరుచున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి విషయంలో ఇంత కఠినముగా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం పొందుకున్న మనము పరలోకంలో దేవునితో నిత్యము నివసించడానికి వెళ్తున్న మన విషయంలో పరలోకము లేక దేవుడు మరి ఇంకా ఎంత ఎక్కువగా పట్టించుకుంటాడో లేక ఎంత శ్రద్ధ వహిస్తాడో ఒకసారి ఆలోచించండి. మనం కేవలం ఇక్కడ జీవించే జీవితంలోనే కాకుండా నిత్యత్వంలో మనం ఇతరులతో వ్యవహరించే వ్యవహారంలో కూడా మనం దేవుని స్వభావంనే కలిగి ఉండాలని, ఆ స్వభావం మనలో కనబడాలని దేవుడు కోరుచున్నాడు. పరలోకపు వాతావరణంను పాడు చేసే లేదా చెదరగొట్టే ఏ పాపపు స్వభావంతో కూడిన మాటలు కూడా మన నోటి నుండి రానియకూడదు. అందుకొరకే దేవుని ఆత్మ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఎంతో స్పష్టముగా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి అని సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము మనము మన నోటి నుండి వ్యర్థమైన మాటలను రానియకూడదని స్పష్టముగా సెలవిచ్చుచున్నది. ఇందులో హాస్యము చేయుట,
లేదా జోకులు చేయుట కూడా ఒక భాగమై ఉన్నది. ఎందుకంటే ఆ మాటలలో ఎలాంటి అర్థమే ఉండదు. అయినను ఈ విషయాలు మనకు తేలికగా అనిపిస్తాయి. అందుకే కొన్నిసార్లు మన మాటలు వినేవారికి కూడా ఎటువంటి క్షేమాభివృద్ధి కలిగించని వ్యర్థమైన మాటలు ఉపయోగించి హాస్యము, జోకులు చేస్తూ ఉంటాం. మన నోటి నుండి వచ్చే మాటలు ఇతరులకు నెమ్మదిని కలిగించే మాటలు, మేలు కలిగించే మాటలై, కృప కలిగిన మాటలై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. రండి, మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. మన సంభాషణలో మనం శ్రద్ధ వహిస్తున్నామా, లేదా ఆ విషయంలో అంత ప్రాధాన్యత చూపటం లేదా? మన మాటలు సమయాన్ని వృధా చేసే విధముగా ఉన్నాయా అనే విషయాలను మనం పరిశీలించుకుందాం. మన మాటలు సమయాన్ని వృధా చేసుకునే విధముగా ఉండక ఇతరులకు ఓదార్పును కలిగించినట్లు ఉండవలనని మనం జాగ్రత్త పడదాం. అయితే మన మాటలలో పరిశుద్ధత ఉండునట్లు, మరి వినువారు కూడా ఓదార్పు పొందినట్లు ఉండాలని ప్రార్థించుదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. మా కృపా కనికరము గల మా తండ్రి, నీ రాక ఆసన్నమై ఉంటుండగా ఈ రోజులలో మేము ప్రతి ఒక్కరము మా నాలుకను అదుపులో ఉంచుకోవడానికి, మా నోటిని నియంత్రించుకొనుటకు మాకు సహాయము చేయి. ఈ లోకంలో దుఃఖంలో ఉన్నవారికి మా నోటి నుండి వచ్చే మాటలు ఓదార్పును, మేలును కలిగించే విధంగా ఉండునట్లు మాకు జ్ఞానమును దయచేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు రాకడ సమీపిస్తుండగా, మన సిద్ధపాటును పూర్తి చేసుకొనుచుండగా మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇతరులు అభ్యంతరపడే విధముగా కాక ఇతరులు ఆదరణ, ఓదార్పు పొందే విధముగా ఉండాలి. మన మాటల వలన ఇతరులు ధైర్యమును పొందుకోవాలి. వారి జీవితంలో క్షేమాభివృద్ధిని పొందాలి. మన ప్రభు అతి త్వరగా రానయ్యున్నాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మారనాథ.